తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల మొదటి రోజు విచారణ ముగిసింది. ఇద్దరు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన ఇద్దరిని విచారించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సంబంధించి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఆయన తరపు న్యాయవాదులు. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు సంబంధించి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఆయన తరపు న్యాయవాదులు. విచారణ ముగియడంతో అసెంబ్లీ నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెళ్లిపోయారు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల మొదటి రోజు విచారణ అయితే ముగిసింది. విచారణ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. ఏంటి అప్డేట్స్? అసెంబ్లీలో ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. ఉదయం తెల్లం వెంకట్రావును విచారణ కొనసాగగా మధ్యాహ్నం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగింది. ఉదయం తెల్లం వెంకట్రావుపై పిటిషన్ వేసినటువంటి వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. ఆయనను తెల్లం వెంకట్రావుకు సంబంధించినటువంటి న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇక మధ్యాహ్నం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించిన విచారణ ఉండే. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. పిటిషన్ వేసినటువంటి జగదీశ్వర్ రెడ్డిని ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించినటువంటి న్యాయవాదులు విచారించారు. ఇక ఈరోజు ఇద్దరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. రేపు పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి విచారణ కొనసాగనుంది. వాళ్ళపై పిటిషన్లు వేసినటువంటి వారిని ఈ ఎమ్మెల్యేల తరపున ఇటు గాంధీ అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇక రేపు విచారణ ముగిసిన తర్వాత 12, 13 తేదీలలో మరోసారి ఈ నలుగురికి సంబంధించినటువంటి కేసు విచారణకు రానుంది. ఈ 12, 13 తేదీలలో పిటిషన్లు వేసినటువంటి ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ ఈరోజు చేశారు. ఆ రోజు ఎమ్మెల్యేలను అంటే ఫిరాయింపు ఆరోపణలు ఉన్నటువంటి ఈ నలుగురు ఎమ్మెల్యేలను పిటిషన్లు వేసినటువంటి ఎమ్మెల్యేల అడ్వకేట్లు విచారణ చేయనున్నారు. ఇక ఈ 8 మందిని సంగతి పక్కన పెడితే మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు అఫిడవిట్లు దాఖలు చేయలేదు. దానం నాగేందర్, కడియం శ్రేయర్ ఇప్పటివరకు అఫిడవిట్లు దాఖలు చేయలేదు. వాళ్ళకు ఈ 10 మందికి ఒకేసారి స్పీకర్ నోటీసులు పంపించారు. 8 మంది మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశారు. మరొక ఇద్దరు ఇటు కడియం శ్రేయర్ కానీ దానం నాగేందర్ కానీ ఇప్పటివరకు అఫిడవిట్లు దాఖలు చేయలేదు. ఇక ఈ 13వ తేదీ లోపు వీళ్ళిద్దరూ అఫిడవిట్లు దాఖలు చేస్తారా లేదంటే దాఖలు చేయకపోతే స్పీకర్ మరోసారి వీళ్ళిద్దరికి నోటీసులు ఇస్తారా అనేది ఒక సస్పెన్స్గా ఉంది. ఒకవేళ దానం నాగేందర్ విషయంలో కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు, ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఒకవేళ అఫిడవిట్ దాఖలు చేస్తే ఆయన డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ డిస్క్వాలిఫై అయితే 6 సంవత్సరాల వరకు ఆయన పోటీ చేయడానికి అవకాశం లేనటువంటి నేపథ్యంలో ఆయన ఏం చేయాలనే అంశానికి సంబంధించి ఇటు పార్టీ పెద్దలతోనే ఆయన వ్యక్తిగత అడ్వకేట్లతో చర్చిస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల మేరకు ఆయన రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికైతే 13వ తేదీ వరకు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ కాకపోతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రైట్.